రే దగ్గరికి వస్తే షూట్ చేసేస్తాను. దగ్గరికి రావద్దు, చంపేస్తాను. డార్లింగ్, నువ్వు నన్ను చంపలేవు. చూడు, నీకే చెప్పేది. కాలుస్తున్నావండి. ఎంత ప్లాన్ చేశాను. అమ్మా అమ్మా అమ్మా, కొల్లబొడి చేశారు కదరా బాబాయ్. వాళ్ళంతా హూనం అయిపోయింది. అయినా ఈ పల్లవి ఎలా మిస్ అయింది? ఏదో మ్యాజిక్ చేసినట్టు చిటికలో మాయమైపోయింది. అమ్మో, ఈ పల్లవి మామూలు కాదు. ఏ రూమ్లోకి వెళ్ళి ఉంటుంది? ఈ రూమ్లోకి వెళ్ళింది అనుకుంటా. అమ్మో వద్దు, ఆ రూమ్లో కొల్లబడి వదిలేశారు. లోపలికి వెళ్తే చంపేస్తారేమో. ఏదో ఒక మూలం దాక్కొని ఆ పల్లవి కోసం వెయిట్ చేయడమే బెటర్. అక్కడికి వెళ్తా. అమ్మా అమ్మా, అబ్బా, అమ్మా, అయ్యో, అమ్మా, కొల్ల పొడిసారా బాబాయ్. అబ్బా అబ్బా, అయినా ఈ పల్లవి భలే మ్యాజిక్లా తప్పించుకుందే. బ్యాటరీ ఇప్పుడే అయిపోలా. అయినా ఎందుకు ఇంత కంగారుగా పరిగెత్తింది? ఆటో రోడ్ నెంబర్ 2కి వస్తావా? నేనే చూడలేదు, నాకే తెలీదు, నేనే చూడలేదు.
ఇదొచ్చేసింది. మరి ఫాలో అవుతూ వెళ్ళిన మామయ్య ఎక్కడా? ఫాలో అవుతూ అవుతూ ఎక్కడైనా తప్పిపోయాడేమో సకలా. అత్త, మీ ఆయన ఏమైనా చిన్న పిల్లాడా తప్పిపోవడానికి? సైలెంట్గా ఉండు. ఏ ఆగు. ఏంటి అలా చూస్తున్నారు? ఆ టెల్లే పెట్టి వచ్చేసావు. అప్పుడే మీ టీచర్స్ మీటింగ్ అయిపోయిందా? మీటింగ్ అయిపోతేనే కదా నేను వస్తాను. ఇంత ఫాస్ట్గా మీటింగ్ ఫినిష్ అయిందంటే అక్కడ మీరు టీ స్నాక్స్ తినడం తప్ప ఏం చేసుండరు. ఈ మాత్రం మీటింగ్కి అక్కడ ఏదో ఇంటర్నేషనల్ మీటింగ్ ఉన్నట్టు అంత హడావిడి చేసి వెళ్ళు. నేనేం హడావిడి చేయలేదు. అదంతా చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అది సరే, నువ్వు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కార్తీక్తో కలిసి స్కూల్కి వెళ్ళావా? మధ్యలో ఎక్కడైనా దిగిపోయావా? అదే స్ట్రైట్గా స్కూల్కే వెళ్ళావా అని. మీ అనుమానాలకి సమాధానాలు చెప్పే ఓపిక నాకు లేదు. నేను అలసిపోయాను, రెస్ట్ తీసుకోవాలి. హే హే హే, ఆగు. చూసావా ఎంత పొగరో? నేను మావయ్య ఫాలో అయ్యాడో లేదో తెలుసుకుందామని అడిగితే సమాధానం కూడా చెప్పట్లేదు. అసలు ఇంతకీ మావయ్య ఎక్కడికి వెళ్ళి చచ్చాడు? మీ మావయ్యది హాఫ్ బ్రెయిన్ సకలా. పల్లవిని కొంత దూరం ఫాలో అయ్యి ఉంటాడు. ఆ తర్వాత పల్లవిని సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుని ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. ఛ, అనవసరంగా ఇంత ఇంపార్టెంట్ పని మావయ్య కప్పు చెప్పాను. రాని చెప్తాను. నన్ను వదిలేసే, నీకు దండం పెడతాను. అయ్యయ్యో, అలా బాధపడకు. నేను మాత్రం నేను ఇబ్బంది పెట్టాలని చూస్తానా? అదేంటో నువ్వంటే చచ్చేంత ఇష్టమైంది. మర్చిపోదాం అనుకున్నా మరవలేకుండా ఉన్నాను. నేను రాత్రంతా అడగట్లేదు. పగలు 1 గంట గడిపితే చాలు. ఇక నుంచి నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. భగవంతుడా, ఏంటయ్యా ఈ ఘోరం? నేనేమైనా చేయకూడని పాపం చేశానా? తెలిసి ఎవరికైనా ద్రోహం చేశానా? నన్ను ఎందుకయ్యా ఇలా శిక్షిస్తున్నావు? ఒక దుర్మార్గుడి చేతిలో నన్ను ఒక కీలు బొమ్మని చేసావే. నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఒక ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప. ఎందుకయ్యా, ఎందుకు? వాడి దగ్గర నుంచి ఆ ఫైల్ తీసుకొచ్చుకొని నా సమస్యని పరిష్కారం చేసుకుందాం అనుకుంటే మళ్ళీ వాడి ద్వారానే
సమస్యలు సృష్టించావా? ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? నీకు న్యాయంగా ఉందా? నీకు పూజలు అందుకోవడమే తప్ప నిన్ను నమ్ముకునే వాళ్ళని రక్షించడమే తెలియదా? ఎందుకయ్యా నా జీవితానికి ఎన్ని కష్టాలు పెడుతున్నావు? ఎందుకు? సార్ ఏమైంది? ప్యాలెస్ హోటల్లో మర్డర్ జరిగిందంట సార్. ఎప్పుడు? ఇప్పుడే రూమ్ నెంబర్ 301 అంట సార్. అవునా? సరే, కానిస్టేబుల్ నాతో రా. సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పారు? కార్తీక్, ఇవాళ ఉదయం మదన్ అనే ఒక బిగ్ షాట్ మర్డర్ జరిగింది. మదనా? కార్తీక్, ఈ కేసు నువ్వే టేకప్ చేసి ఛార్జ్ తీసుకోవాలి. నేనే ఎందుకు సార్? ఇది జస్ట్ కామన్ కేసే కదా. ఎవరో పడని వాళ్ళు చేసుంటారు. అతను బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చాలు, క్రిమినల్ దొరికిపోతాడు. ఇదంత ఈజీ టాస్క్ కాదు కార్తీక్. ఆ మదన్ వాళ్ళ మదర్ ఎవరో తెలుసా? సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆవిడ చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ చక్రం తిప్పితే సెంట్రల్ లీడర్స్ కూడా ఉనికిపోతారు. న్యూస్ వచ్చి 1 అవర్ కూడా కాలేదు, అప్పుడే కాస్తో చెమటలు పట్టిస్తుంది. ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయగలవు. ఒక 1 అవర్లో అతన్ని హత్య చేసింది ఎవరో నువ్వు కనిపెట్టాలి, న్యాయస్థానానికి అప్పచెప్పాలి. పొరపాటున మన డిపార్ట్మెంట్ కన్నా ముందే వాళ్ళ మనుషులు పట్టుకుంటే వాళ్ళని కోర్టు హాల్లో కాదు, దేవి యార్డ్లో చూడాల్సి వస్తుంది. డోంట్ వరీ సార్. తప్పు చేసింది ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళ మెడ పట్టి న్యాయస్థానం దాకా ఈడ్చుకొస్తాను. జైల్లో వేసి చెప్పుకూడు తినేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఎస్ సార్. అసలు ఇంత టెన్షన్లో ఎలా తినగలుగుతున్నావు? టెన్షన్ దేనికి సకలా? టెన్షన్ కాక మరేంటి? ఏమైంది? ఇంతకీ మావయ్య ఫోన్ ఆన్ చేశాడా? స్విచ్డ్ ఆఫ్. పల్లవి బండారం బయటపడుతుంది, దాంతో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టచ్చని ఎన్నో ఆశలతో మావయ్యని పంపించాను. ప్లాన్ మొత్తం స్పాయిల్ చేశాడు. ఇక జన్మలో మావయ్యకి పని చెప్పకూడదు. అదిగో వచ్చాడు చూడు సకలా. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నాకేం తెలియదు. మావయ్య, మావయ్య వచ్చావా? ఏమైంది మావయ్య? మావయ్య ఏమైంది మావయ్య? అది ఎక్కడికి వెళ్ళింది? ఎవరిని కలిసింది? వాడెవడు? వీడియో తీయమన్నాను, తీసావా? ఏమండి మావయ్య, మావయ్య ఏమైంది? అయినా ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు మావయ్య? నాకేం తెలియదు, నేనేమీ చూడలేదు.
మరి నేనేం చూడలేదు, నాకేం తెలీదు. నేనేం చూడలేదు, నాకేం తెలీదు, నేనేం చూడలేదు. మావయ్య, మావయ్య, ఏమండి? సకల కాసేపు నన్ను ఏం మాట్లాడించుకో. బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కొడుకు మదన్ హోటల్ రూమ్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని దారుణంగా హతమార్చినట్టు తెలుస్తుంది. అక్కడ సీసీ కెమెరాలో నేను పడి ఉంటాను. అది పోలీసులు చూస్తే ఆ మర్డర్ నేనే చేసిందని అనుకుంటారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. ఇలాంటి హత్య కేసు దర్యాప్తులో అనుభవం ఉన్న కార్తిక్ గారిని ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. మావయ్య, మావయ్య, ఏం జరిగిందో చెప్పమంటే వాడెవరితో మర్డర్ న్యూస్ చూస్తున్నావేంటి? నువ్వు ఇలా రా. రా మావయ్య, రా. అసలేం జరిగింది? నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పు మావయ్య. చెప్పు చెప్పు అంటే ఏం చెప్పను సకలా. ఒక్క క్షణం నా గుండీలు తెంపుకొని బయటకు వచ్చేంత పనైంది సకలా. ఆ పల్లవి మామూలుది కాదు సకల. వానపాములా కనిపించే అణుబాంబు, కాశీతాళ్లా కనిపించే కట్లపాము. అదే చెప్పు. అసలేం జరిగిందో చెప్పమంటే భయాన తీసుకున్న వాళ్ళ దానికి భజన చేస్తావేంటి? నువ్వు చెప్పావని తనని ఫాలో అయ్యానా? ఆ పల్లవి బుర్కా వేసుకొని హోటల్లోకి వెళ్ళింది. వెనక నేను ఫాలో అయ్యా. అక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగి తనని మిస్ అయ్యాను. ఆ అమ్మాయి మిస్ అయితే అయింది. అసలు ఆ రూమ్లో ఎవరున్నారో చూద్దామని లోపలికెళ్ళా. వెరీ గుడ్. లోపల ఎవరున్నారు? వెరీ గుడ్డా గార్ది గుడ్డా? అది నాకు కొంప ముంచింది. అబ్బా, ఎందుకీ లోపల ఎవరున్నారు? ఇందాక టీవీలో చూశారుగా, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్మరణమని. అక్కడుంది వాడి శవమే సకలా. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? అంటే ఈ పల్లవి వెళ్ళింది వాణ్ణి కలవడానికా? కలవడానికి కాదు, కాటికి పంపడానికి వెళ్ళింది. తను మామూలుది కాదు సకలా. ఆ అమ్మాయితో మనం జాగ్రత్తగా ఉండాలి సకలా. ఏడ్చింది, అది మనల్ని ఏం చేస్తుంది? వస్తే మెంటల్ దానా. ఒక పక్క దాని ప్రతాపం కనిపిస్తుంటే ఇంకా మనల్ని ఏం చేస్తుందంటావేంటే? అంత పెద్ద బిగ్ షాట్ ని లేపేసింది. మనం లెక్క తనకి బిస్కెట్ నమిలినట్టు నమిలేస్తుంది. మావయ్య, లేట్ చేస్తే చేసావు గానీ సూపర్ న్యూస్ తెచ్చావు. పల్లవి వాణ్ణి చంపినట్టు ఏదైనా ఆధారం తీసుకొచ్చావా? అది చూడగానే హార్ట్ హాఫ్ బాయిల్ అని అంటుంటే ఇంకా ఆధారాలు తెచ్చావా అంటావేంటి సకలా? అయినా ఇప్పుడు ఆధారాలు దేనికి? దేనికంటావేంటి? వాటిని కార్తిక్కి చూపించి ఆ పల్లవి అడ్డు తొలగించుకోవచ్చు కదా. కోవచ్చు, అంతకన్నా ముందు నా పని అయిపోతుంది. అదేంటి, ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? ఓసే పిచ్చిదానా, ఇందులో పల్లవికి ఎంత రిస్క్ ఉందో నాకు కూడా అంతే రిస్క్ ఉంది కదే. ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ లో పల్లవితో పాటుగా నేనెంత మేనేజ్ చేసినా నేను కూడా పడుంటానుగా. తనని ఇరికించావంటే నేను కూడా ఇరుక్కుంటానుగా. అలా ఏం కాదు మావయ్య, నేను చూసుకుంటాను కదా. ఏంటి చూసుకునేది? న్యూస్ లో నా పేరా? ఇదిగో సకల, నా మాట కాదని ఏదైనా ప్లాన్ చేసావనుకో, నిన్ను కూడా ఇరికిస్తాను, చూసుకో మరి. సర్లే, నేనేం ప్లాన్ చేయను, ఏం జరుగుతుందో చూద్దాం. అలా అన్నావు, బాగుంది.
విక్టిమ్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకున్నారా? ఇతను హోటల్ బాయ్ సార్. ఇతను చెప్తేనే తెలిసింది సార్. అతని పేరు మదన్ అని, అతను బిజినెస్ మ్యాన్ అని. ఎంక్వైరీ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. క్లూస్ ఏమైనా ఉన్నాయా?